హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ ఈజ్ వెజ్ మంచూరియా. సో దానికోసం క్యాబేజీ అండ్ 1 క్యారెట్ తీసుకున్నాను నేను. సో దాన్ని చిన్నగా కట్ చేసుకొని తురుముకొని వాష్ చేసి ఉన్నాను కాబట్టి అండ్ దాన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. చాలా వాటర్ అయితే వచ్చింది నాకైతే. సో అలా ఉన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తే అది ప్రాపర్గా మిక్స్ అవ్వదు. ఇట్ మీన్స్ చాలా వాటరీగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం దాంట్లో ఉన్న వాటర్ అనేది కంప్లీట్గా స్క్వీజ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఆ స్క్వీజ్ చేసిన దాన్ని మొత్తం అంతా స్ప్లిట్ చేసేసుకొని దాంట్లో నేను కార్న్ఫ్లవర్ 1 స్పూను, మైదా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో అండ్ అలాగే దాంట్లో చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా అంతా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో ఒక్కటి ఏంటంటే మనకి సాఫ్ట్ అండ్ స్మూత్గా రావడం కోసము పొటాటో యాడ్ చేస్తాము. పొటాటో 1 స్మాల్ సైజ్ పొటాటో, అది బాయిల్ చేసిన పొటాటో యాడ్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాం. అలా బాల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో దాని నుంచి మనం చిన్న చిన్న బాల్స్ మనం ఏ సైజులో సో జనరల్గా మీడియం సైజు, ఆ సైజులో నేను మంచూరియాస్ అనేది చేసి పెట్టాను. సో ఇవి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను. అలా అటు ఇటు అలా గోల్డ్ కలర్ వచ్చేసినాయి. ఎస్, మంచూరియాస్ ఆర్ రెడీ. సో ఇప్పుడు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై కోసం బ్యాండ్ పెట్టుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ అల్లం కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. అండ్ దెన్ గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏమేమి యాడ్ చేశానంటే టొమాటో సాస్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తాను. దాన్ని మనం చైనీస్ చిల్లీ అని కూడా అంటాము. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసిన పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. సో అండ్ నెక్స్ట్ ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో మనం అలా బాయిల్ అయ్యేలాగా దగ్గరికి వచ్చేసేలా ఉంచేసాలి. సో నెక్స్ట్ మనం దాంట్లోకి వెజ్ మంచూరియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. సో నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.